హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో మా పాప ఫస్ట్ క్లాసు, బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నారు కదా. ఈ ఇయర్ అయితే 13th సెప్టెంబర్, ఆగస్టు శనివారం రోజైతే గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఇదిగోండి, ఇలా అయితే డెకరేషన్ చేసి అందరు పేరెంట్స్, అదే గ్రాండ్ పేరెంట్స్ని ఇద్దరుంటే ఇద్దరు, ఒకళ్ళని పిలుచుకొని రమ్మని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక తీసుకెళ్ళారు మ్యాక్సిమం అందరూ. నేను కూడా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళ ఊరు నుంచి వచ్చారు, అదే టైంకి లక్కీగా తీసుకెళ్ళాను. ఇక్కడైతే ఇంకా వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చేసి కొంచెం బ్లెస్సింగ్స్ అవి తీసుకోమని చెప్పి అట్లా చేశారు. నెక్స్ట్ ఏమో సరదాగా కల్చరల్ యాక్టివిటీస్, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చేశారు, అంటే ఏజ్డ్ వాళ్ళు కదా, ప్రెజర్ ఏం పెట్టకుండా. కొంతమంది యాక్టివ్గా ఉండి సరదాగా ఫన్నీగా చేశారు. లేడీస్, జెంట్స్ అయితే ఎవరు చేయలేదులేండి. ఇంకా తర్వాత ఫాదర్స్ మొత్తానికి, అదే వాళ్ళ తాతయ్యలు ఉంటారుగా, మామయ్య వాళ్ళందరికీ వచ్చేసి ఇదిగోండి ఈ గేమ్, బెలూన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము. ఎవరైతే సాంగ్ వచ్చినప్పుడు ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. అలా లాస్ట్ వరకు ఆడితే లాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు, వాళ్ళకి ప్రైజ్ ఇచ్చారు. దీంట్లో ఇంకోండి మా మామయ్య కూడా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ రౌండ్లోనే మా మామయ్య ఓడిపోయారు. అక్కడే బెలూన్ ఎగిరిపోయింది, అక్కడే సాంగ్ ఆగిపోయింది. ఓకే, పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి ఒక సరదా, అది చాలు. నెక్స్ట్ ఈ తర్వాత ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ టీచర్స్ కానీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ మంచిగా వాటర్, స్నాక్స్ అన్నీ సప్లై చేసి బాగా చూసుకున్నారు. అంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి. ఫైనల్గా వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళల్లో లాస్ట్ ఒక అంకుల్ విన్ అయ్యారు. అతనికైతే ప్రైజ్ ఇచ్చారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇతనే ఆ వైట్ షర్ట్ అతను. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఈ లేడీస్ ఉంటారు కదా, అంటే గ్రాండ్ మదర్స్, వీళ్ళందరికీ మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేశారు. వాళ్ళందరూ మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలామంది, అంటే ఇది నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ, అంటే జాబిల్లి వరకు ఉన్న పిల్లలందరికీ ఈ సెలబ్రేషన్ అనేది జరిపారు. అది అందులోనూ ఈ ఇయర్ మాత్రమే స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం చాలా వరకు పేరెంట్స్ అయితే తీసుకొని వచ్చారు వాళ్ళ అత్తయ్య మామయ్యని, అమ్మమ్మ తాతయ్యని అందరినీ. దీంట్లో వచ్చేసి ఇంకో మా అత్తయ్య పార్టిసిపేట్ చేశారు. సరదాగా కొద్దిసేపు ఆడారు. అత్తయ్య కూడా ఓడిపోయారులేండి. ఓకే, ఓడిపోవడం గెలవడం అనేది కాదు, ఈ ఏజ్లో కూడా వాళ్ళకి ఇలాంటివి కండక్ట్ చేయడము, అదే తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి మనవడితో స్పెండ్ చేయడానికి, సరదాగా ఉండడానికి ఇలా చేయడం అనేది నాకు బాగా నచ్చింది. వాళ్ళకు కూడా ఒక సరదా, ఈ ఏజ్లో ఒక కాలక్షేపం దాకా ఇలాంటివి ఇంకా మంచిగా చేయాలి, బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా. ఫైనల్గా ఈవిడైతే గెలిచారు. ఆవిడ